దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన పురోగతిపై సుప్రీంకోర్టుకు సిబిఐ రిపోర్ట్ సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేడి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20వ తేదీన సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటుండగా దీనిపై స్టేటస్ రిపోర్ట్ అందించాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేయగా నిన్న సమర్పించారు. ఈ క్రమంలోనే ఈ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య అనంతరం అక్కడ చెలరేగిన విధ్వంసకాండపై మంగళవారం జరిగిన విచారణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఖరిలోని పలు లోపాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా నేడు స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించనుంది. సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో సిబిఐ తన నివేదికను దాఖలు చేసింది. ఇందులో ముఖ్యంగా కోల్కతా పోలీసుల నిర్లక్ష్యాన్ని సిబిఐ ప్రస్తావించింది.